సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అయితే రైడ్కి అయితే పోతున్నాం. అసలు ఎప్పుడో పోవాల్సింది బండి తాళం అయితే మా అన్న పడగొట్టిండు ఇంత సేపటిదాకానే అయితే. అందుకని అయితే లేట్ అయింది. అండ్ ఇంకా ఇప్పుడైతే రైడ్కి అయితే వెళ్తున్నాం. అసలు మేము రైడ్కి ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఏంది లొకేషన్ ఏంది, ఇన్ని రోజుల తర్వాత వీడియోలకి అయితే వస్తున్నా కదా నేను. ఇంకా ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ అయితే మా అన్న ఛానల్లో రైడింగ్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. అనే నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు పోయిన ఆడియన్స్కి? పోయినాక బండి చూపించినాక చెప్దాం. బండి అంటే గుర్తుకొచ్చింది. మేమైతే ఈ వీడియోలో అయితే ఒకటి పెద్ద స్పోర్ట్స్ బైక్ అయితే మేము చూపించబోతున్నాం. అది ఏంటి అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ఓ, అక్కడ పోయిన తర్వాత అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్. చలో, మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయినాం. ఇప్పుడు మా ఏమంటారు, ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. నేను ఫస్ట్ టైం పోతున్నా రైడ్ కి. మా అన్నకంటే అలవాటు ఉంది రైడింగ్ పోవడం, బయటికి పోవడం. నైట్ రైడింగ్ పోవడం అంటే ఇదే ఫస్ట్ టైం నాకైతే. చూడండి, అసలు నాకు ఎక్సైట్మెంట్ కూడా ఆగట్లేదు. ఆయన ఇంకా పెద్ద స్పోర్ట్స్ బైక్ అంటే ఇంకా ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ బైక్ అనగానే ఏదో ఒకటి ఉంటది కదా ఫీల్. సేమ్ అట్లనే నాకు కూడా ఉంది. చూద్దాం, ఆడికి పోయిన తర్వాత నాకైతే ఎక్సైట్మెంట్ అయితే ఆగట్లేదు. ఆ స్పోర్ట్స్ బైక్ పేరు అయితే ఏంటో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా చూడండి, అంకుల్ అయితే మధ్యలో వచ్చి పోమనే లోపే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆడికి పోయిన తర్వాత అసలు ఏమైతుందో కూడా అర్థమైతలేదు. బండి గురించి అయినా అయితే పోతున్నాం కానీ వర్షం పడుతుంది. ఆ బండి ఆడికి పోయిన తర్వాత రైడ్ పోవడం ఉంటుందా లేదా అనేది కూడా అర్థమైతలేదు. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది, నార్మల్ లేదు అసలు. హా, ఏం చేయాలో కూడా అర్థమైతలేదు అసలు. ఇంతగానం ట్రాఫిక్ ఉంది, ఇంకా వర్షం కూడా పడుతుంది. ఆడి వరకు అసలు రైడ్ ఉంటదా లేదా కూడా అర్థమైతలేదు. ఆడి చూసారు కదా ఎంత రైడ్ ఉందో, ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు నాకు ఎక్సైట్మెంట్ అయితే ఆగట్లేదు. ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా కానీ పోవడమే. మా అన్న తోడ వస్తే మాత్రం ఇట్లనే ఉంటది అసలు. ఎక్సైట్మెంట్ అవుతుంది నాకైతే. హెల్మెట్ పెట్టుకున్నారా? అదే, మా అన్న హెల్మెట్ పెట్టుకున్నా కూడా బుద్ధి దగ్గర పెడుతున్నా గాయస్. అసలు నాకు అసలు ఎక్సైట్మెంట్ కూడా ఆగట్లేదు, అంత ఎక్సైట్మెంట్ ఉంది నాకు. అసలు అయితే మర్చిపోయినా ఫ్రెండ్, ఏంటంటే ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ పర్సన్ అయితే కలవబోతున్నా. ఆ పర్సన్ ఎవరో కూడా చూపెడతా. అంటే లైక్ ఎట్లా అంటే, మా అన్న కొలాబరేషన్ వీడియోస్ వల్ల మీరు చూసి ఉండొచ్చు. పేరు కూడా అడిగి పోయిన తర్వాత రివీల్ చేస్తా ఆ పర్సన్ ముంగట్నే. చూద్దాం, నేనైతే ఫస్ట్ టైం కలవబోతున్నా ఆ పర్సన్ అయితే. అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తారు మన కోసం. అయితే మీటప్ పాయింట్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ఏరియాను అయితే మీకు తెలిసే ఉంటది. తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది కాబట్టి కామెంట్ చేయండి ఈ ఏరియా పేరు ఏందో. మీటప్ పాయింట్ పోతే మీటప్ పాయింట్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ నుంచి అయితే మన డెస్టినేషన్ కి కూడా పోవాలి, మీటప్ పాయింట్ నుంచి వెళ్ళి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటది. అయితే ఇప్పుడే చెప్పినా కదా, మన స్పెషల్ పర్సన్ ఆయన అయితే వచ్చేసిండు. బ్రో, టిల్లు బ్రో, మా స్పెషల్ పర్సన్ అని అయితే ఇప్పుడే మీకోసం చెప్పిన అన్నమాట. ఒకసారి హెల్మెట్ తీస్తే మన వాళ్ళు కూడా చూస్తారు. హాయ్ హాయ్ ఎవ్రీవన్, మనోడికి బాగా సపోర్ట్ చేయండి, యాక్టింగ్ బాగా చేస్తాడు. నేను చూసా చాలా రీల్స్ అంటే. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట అన్నని కలవడం అయితే. మా అన్నని అయితే డైలీ కలుస్తాడు, నేనే ఫస్ట్ టైం కలవడం. ఎట్లా అంటే, నాకు చిన్న చిన్న తెలిసిగా మనం రీల్స్ తీసుకుంటుంటాం కాబట్టి ఇంకా బయట తిరగడానికి నాతో అవ్వదు కాబట్టి ఇంకా రాలేకపోయినా. ఇవాళ అయితే ఖాళీ ఉన్నా అని చెప్పేసి అయితే వచ్చేసిన. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న, డైలీ ఇట్లా పెట్టగానే నీకు ఏమంటారు, విత్ ఇన్ 5 days లలో కదా 700 followers అట్లా వచ్చింది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మీకు? యాక్చువల్ గా నేను ఎప్పుడు ఓన్ వాయిస్ ట్రై చేయలేదు. అయితే జనరల్ గా అందరూ ఓన్ వాయిస్ ట్రై చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా సర్లే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి చాలా సార్లు వెళ్ళా, నేను 4-5 times వెళ్ళా. కాకపోతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే, సర్లే ఎలా వెళ్తున్నాం కదా, చిన్న వ్లాగ్ లా చేసి పెడదామని చెప్పి జస్ట్ నా ఓన్ వాయిస్ తోనే మాట్లాడి పెట్టా. అసలు అంత రీచ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నాకు ఇప్పటి వరకు కనీసం
20-30K రీచ్ కూడా రాలే. అది ఒకవేళ సడన్ గా ఐ థింక్ 700K ప్లస్ రీచ్ వెళ్ళిపోయింది. షాక్ అసలు. 1 డేలోనే ఆల్మోస్ట్ 600 ఫాలోవర్స్ వచ్చారు. అసలు షాక్ అయిపోయాను నేను, నా వాయిస్ కి ఇంతమంది సపోర్ట్ చేస్తారని. అసలు యాక్చువల్లీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అలాంటివి చేస్తూనే ఉంటాను, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్. అంటే నువ్వు దానికి ముందు నేను చూసినా, నీ అకౌంట్ చూసిన. దానికి ముందు ఆ వీడియోకి ముందు అయితే 99 ఆ ప్లేస్ లో నువ్వు చాలా యాక్చువల్ గా ఏమైందంటే నాకు తెలిసి నాకు 0 to 100 ఫాలోవర్స్ రావడానికి 7 months పట్టింది. బట్ నేను ఆ స్టోరీ పెట్టా నాకు 7 months పట్టిందని. జస్ట్ ఆ రీల్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 1 డేలోనే 600 ఫాలోవర్స్ వచ్చారు. అసలు యాక్చువల్గా అసలు మైండ్ పోయింది నాకైతే. అంతే లైఫ్ అంతా అంతే, కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు కంపల్సరీ రీచ్ వెళ్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ కంటెంట్ క్రియేటర్, జస్ట్ మెయింటైన్ యువర్ కన్సిస్టెన్సీ, అంతే, అంతకంటే ఏం చెప్పలేను. ఎఫర్ట్స్ పెట్టు, ఇవాళ కాకపోతే రేపైనా కంపల్సరీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది వస్తుంది. ఇది ఒక్కటే నేను చెప్పగలను. నేను చెప్పేది ఏంటంటే మీరు కంటెంట్ చేయండి. అది చేసినాక ఒక 2-3 వీడియోలు పెడతారు కావచ్చు, పెట్టగానే నీకు సపోర్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. నువ్వు ఇక రాలేదు కదా అని చెప్పేసి నువ్వు లైట్ తీసుకొని వీడియోలు చేయకుండా ఆపేసినావు అనుకో, తర్వాతకి నీకు వచ్చే సక్సెస్ కూడా వేరేటోడు వచ్చి పట్టుకొని పోతాడు. కాబట్టి మీరు అయితే కన్సిస్టెన్సీగా పెట్టండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏమైనా కానీ పెట్టేసేయండి. దాని తర్వాత ఎందుకు రాదో మనం చూద్దాం. మన ఏమన్నా ఒకవేళ మనకు వ్యూస్ రాలేదంటే మన కంటెంట్ తప్పుందేమో అనుకోవాలి. కాబట్టి మనం కంటెంట్ మార్చుకోవాలి తప్పించి మనం వీడియోలు బంద్ చేయాలి అది ఇది అని ఏమనుకోకండి. మీరు మాత్రం కంటెంట్ పబ్లిక్ కి నష్టం మాత్రం మీకు సపోర్ట్ చేస్తారు పక్కా. ఇప్పుడు టిల్లు బ్రోకి ఎట్లా సపోర్ట్ చేసిరో మీకు కూడా సపోర్ట్ చేస్తారు. మీరు కూడా కంటెంట్ స్టార్ట్ చేయండి. మీకు కూడా సపోర్ట్ చేస్తాడు మన టిల్లు బ్రో. యా షూర్, డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కింద నుంచి వచ్చాను. అది చిన్నోళ్ళని కానీ పెద్దోళ్ళైనా కానీ ఎవరైనా కానీ మీరు కంటెంట్ స్టార్ట్ చేసిల్లంటే మన టిల్లు బ్రో అయితే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాడు. అండ్ ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు బ్రో. నేనైతే ఆల్మోస్ట్ అంతా చెప్పేశాను. ఈ బ్రో గురించే చెప్పాలి. నేను యాక్చువల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడని కాదు, నేను జస్ట్ కంటెంట్ చూసా. యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు నాకు కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషన్, కాకపోతే నాకు యాక్టింగ్ రాదు. చెయ్యాలని అనుకుంటాను కానీ నాకు రాదు. బట్ ఈ అబ్బాయి అసలు ధైర్యంగా కెమెరాని ఫేస్ చేస్తూ యాక్టింగ్ అయితే చింపేస్తున్నాడు. ఒకసారి మీరు వీడియోస్ చూడండి. నేను మిమ్మల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి అని చెప్పను. వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నేను అనుకుంటున్నాను. ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చితేనే. ఓకేనా? ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంతే చెప్తున్నాను. ఒక్క నిమిషం, మీకైతే ఒకటైతే చెప్పడం ఆపేసిన. ఈ బ్రోన్ అయితే మేము వీడియో తీయడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి అయితే ఈ బ్రో వచ్చి మేము కష్టం ఏం పడాలని చెప్పేసి. బ్రో థ్యాంక్ యూ బ్రో. అట్లేం లేదన్నా, నేను అన్న ఫాలోవర్ ని. ఇట్లా రైడ్ మీట్ ఉందంటే వచ్చిండే, అంతకు మించి ఏం లేదు. అచ్చా, అన్న కూడా రైడర్ అన్నమాట. ఇప్పుడు మీటింగ్ అన్నా అని చెప్పేసి అయితే రైడింగ్ ఉన్నా అని చెప్పేసి అయితే వచ్చిందంట. అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఏం లేదన్నా, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎవరికి ఏం తెలీదు. బట్ అందరూ ఒక కమ్యూనిటీ కల ఒక దగ్గర ఉండి బిల్డ్ చేసుకొని ఇట్లా అన్న మళ్ళీ అంటే ఒక రిలేషన్ బిల్డ్ చేసుకోవడం, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం అనేది అది అందరి వల్ల కాదు, అందరం కలుస్తూనే అవుతుంది. కాబట్టి గుడ్ ఇనిషియేటివ్ అన్న. టిల్లు అన్న అడగాలి డైరెక్ట్. టిల్లు అన్నకి నాకు మన యూట్యూబ్ లింక్ గురించి కూడా చెప్పాను ఇన్స్టాలో. ఓకే, సో ఇన్స్టాలో చాలా మంది సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1400 ఫాలోవర్స్ దాకా ఉన్నారు ఇప్పుడు. సేమ్ సపోర్ట్ మీరు నాకు యూట్యూబ్ లో కూడా ఇస్తే మోటివేషన్ వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తే మోటివేషన్ ఇంకా ఇంకా వస్తుంది. సో సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ లింక్ కూడా నా బయోలో ఉంటుంది, ఒకసారి చూడండి. అందులో కూడా సేమ్ వీడియోస్ ఉంటాయి. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. ఇది వాట్సాప్ లింక్ కూడా చెప్తావు కదా? వాట్సాప్ లింక్ కూడా బయోలోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. సి ఇట్స్ అప్. సో హాయ్ గైస్, మీకు కూడా మాలాగే రైడ్ చేయాలంటే, రైడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే బయోలో నా వాట్సాప్ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సి మీది కొంచెం పెద్ద సీసీ కదా బ్రో, మాది చిన్న సీసీ అలా అని ఏం ఆలోచించద్దు. 100cc అయినా 125cc అయినా 160cc అయినా ఏ సీసీ అయినా పర్లేదు. ఇక్కడ రైడ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆలోచించండి. మీది ఏ సీసీ అనేది అసలు ఆలోచించద్దు. మీకు రైడ్కి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నేను మిమ్మల్ని కంపల్సరీ అప్రోచ్ అవుతాను. మనం అందరం కలిసి ప్లాన్ చేసుకుని కంపల్సరీ రైడ్స్కి వెళ్దాం ఎవ్రీ వీకెండ్. ఓకేనా? సైనింగ్ అవుట్. పోనీ ముంగడికి పోనీ.
హలో గాయ్ కార్ గంగిండేవాడా కార్ని వెనక మర్రా ఏరు ఇల్లేరు రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము వెహికల్స్ వస్తున్నాయంట వెహికల్ నుంచి జూన్కి పోతున్నాము ఒక పర్సన్ ని చూపెడతా అంటే ఈ అన్న చాలా మంది తెలిసే ఉంటాడు రైడర్ అని. ఇప్పుడు ఆయన ఎవరో కూడా మీరు కామెంట్ చేయాలి, తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఆయన సో గైజ్ ఏం చెప్పాలి చెప్పు, నీ పేరు చెప్పు. నీ పేరు సిద్ధు. సో గైజ్ అభిరామ్ అధిరామ్ అన్నమా. ఓకే ఓకే. సో గైజ్ హల్దీరామ్స్ అని అనిపించింది. చెప్పు బ్రో, వాట్సాప్. హాయ్ వాట్సాప్. అరే హాయ్ బ్రో, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఒక రోజు టింకు టాక్స్ అన్న దాంట్లో కలిసింది అన్న, తీసుకుంటాం మీరు సజెషన్. అవునవునవును, నైస్. చెప్పాలి, ఏం చెప్పాలా? సో మేమైతే ఇక్కడికి వచ్చినాం గచ్చిబౌలి నానగ్రామ్ కూడాకి. సో చలి పెడుతుంది, అందుకే నేను స్వెటర్ వేసుకొని వచ్చిన. అంతేనా? సో ఫ్రెండ్స్, రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఒక బండి నేనైతే చెప్పిన కదా, ఆ బండి పార్ట్ 2లోనైతే రిలీజ్ చేసా. ఇదైతే లాంగ్ అవుతుంది కాబట్టి మన అకౌంట్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంట్ కాదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఆ బండి పేరు ఏందో